స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో సఫాయి కార్మికులకు అవమానం జరిగింది. స్వీట్లు తీసుకోవడానికి ఆఫీసులోకి వెళ్లిన కార్మికులను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు వార్డ్ ఆఫీసర్ గణేష్. సఫాయి కార్మికుల వద్ద వాసన వస్తుందని, అందరూ వెళ్లిన తర్వాత స్వీట్లు ఇస్తానంటూ అవమానకరంగా మాట్లాడారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమను అవమానపరిచిన వార్డ్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నేను కేసు ఫైల్ చేస్తా, కోర్టు మీద లెక్కిస్తా. చెప్పండి, ఎవరో చెప్పండి. సెకండ్ రోజు ఇచ్చిరంట, మీకు ఇచ్చిరని చెప్పారు. కమిషనర్ కాదు, మేనేజర్ కాదు, ఆయన వార్డ్ ఆఫీసర్. అర్థమవుతుందా? ఆయన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. చెప్తామని కమిషనరు, మేనేజరు, లేకపోతే ఏఈఓ, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, శానిటేషన్ ఇన్స్పెక్టరు, హెల్త్ అసిస్టెంట్, వీళ్ళు సెక్షన్ ఆఫీసర్లు, అకౌంటెంట్లు, వీళ్ళందరూ సెక్షన్ ఆఫీసర్లు అందరికీ తెలియాలి. ఒక వార్డ్ ఆఫీసర్ ఒక వార్డులోనే ఉంటాడు. అందరికీ మా వాళ్ళు లోపలికి స్వీట్స్ తీసుకోవడానికి పోతే ఆ లేబర్ని మీకు స్మెల్ వస్తారు, మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఇస్తాం, వచ్చిన వాళ్ళు వేపు ఉన్న తర్వాత మీరు ఇస్తాం, మీరు అందరూ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరి ఇతను గణేష్ ఎవరు అంటే ఆయన స్వీట్స్ పంచుతున్నాడు. ఆయన మరి రెగ్యులర్ ఎంప్లాయీ అయితే మాకు వాస్తవానికి అయితే ఆయన ఏ ఎంప్లాయీ మాకు తెలియదు. స్వీట్స్ వంచడం లోపలికి వస్తే ఎవరు నువ్వు అని చెప్పేసి బయటికి పోమన్నాడు. అంటే ఇట్లా ఎలక్ట్రీషియన్ అంటే నాకు తెలుసుకోవాలి, నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీవి, నువ్వు చెప్పినట్టు నీ సంగతి ఏంటో చూస్తా, నువ్వు బయటకు కూడా అంటే నీ సంగతి నేను తెలుసుకోవాలా, నేను కమిషనర్ సార్ పిలిపిస్తా అంటే సరే అవుట్ సోర్సింగ్ అనేది మాకైతే ఎవరైతే ఏముంది సరే పోనీ నా సార్ దగ్గర మాట్లాడదు, నేను అన్న పొరపాటు ఏముందంటే నీ గురించి నేను తెలుసుకోవాలా, నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావో చూస్తా, సరే నీ సంగతి చూస్తా అని మేము మాట్లాడడం జరుగుతుంది. 5-4 గంటలకు వచ్చినాం, పని చేసినాం. పని చేస్తుంటే మరి వచ్చి మేము వచ్చి ఊడ్చినప్పుడు మరి మమ్మల్ని కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించారా? మసలను కార్మికులు లేరు అని ఒక్కరన్నా గుర్తించాలి కదా. ఒక్కరు కాకుండా ఒక్కరు అడగరా? ఇన్నేళ్ళ సంది కార్మికులతోటే వాళ్ళు ఫోటో దిగి సీటు వాంచి కొబ్బరి నీళ్ళు ఇచ్చి పోయేది. ఇవాళ ఎందుకు లేరు? ఎవరా చేసిన వాళ్ళు? ఇది ఎందుకు కార్మికులు లేకుండా ఇట్లా చేయించారు? లోపలికి చూపిస్తామంటే పోతే మీరు వద్దు, వాసన వస్తుంది, లోపలికి రావద్దు, ఆఫీసులో కాడ చెప్పారు, తర్వాత ఇస్తారట. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో సఫాయి కార్మికులకు అవమానం జరిగింది. స్వీట్లు తీసుకోవడానికి ఆఫీసులోకి వెళ్లిన కార్మికులను లోపలికి రావద్దంటూ అడ్డుకున్నాడు వార్డ్ ఆఫీసర్ గణేష్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సఫాయి కార్మికులతో అవమానకరంగా మాట్లాడిన ఆఫీసర్ ఎవరు, ఎందుకు అన్నాడు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అక్కడ ఉండే పనిచేసేటువంటి శానిటేషన్ సిబ్బంది ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్లకు అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేకువజామునే 5 గంటలకే వచ్చి స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేస్తారు, వీధులన్నీ శుభ్రం చేస్తారు. ఈ రోజు మరీ ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని చెప్పేసి మేము ఉదయం నుంచి కూడా అక్కడ కష్టపడి అన్ని శుభ్రం చేసిన తర్వాత అక్కడికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి క్రమంలో మేము లోపలికి వెళ్తుంటే అక్కడ సంబంధించినటువంటి వార్డు ఆఫీసర్ గణేష్ అనే అతను లోపలికి రావద్దంటూ ఆంక్షలు పెట్టాడని చెప్పేసి, ఎందుకు అని అడిగేసరికి మీ దగ్గర వాసన వస్తుంది, మీరంతా కూడా బయటనే ఉండాలి, స్వీట్లు కావలిస్తే మేము అందరూ వెళ్ళిన తర్వాత మీకు బయటికి పంపిస్తామన్నట్టుగా అతను ఆరోపించినట్టు, అతను చెప్పినట్టుగా అక్కడ సఫాయి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి మేము సంబరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఇట్లా వ్యవహరించడం మా పైన ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత మున్సిపల్ పాలక మండలి ఉన్నప్పుడు మమ్మల్ని సాధారణంగా గౌరవించే వాళ్ళని చెప్పేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సఫాయి కార్మికులుగా మాకు సన్మానం చేసేవారు, మమ్మల్ని వెంట పెట్టుకొని ఫోటోలు దిగేవారని చెప్పేసి అది ఎక్కడ పోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలిలో మా పైన నిర్లక్ష్యం పెరిగిందని చెప్పేసి ఇక్కడ వార్డ్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి గణేష్ ఎవరైతే ఉన్నారో అతను మేము లోపలికి రావద్దంటూ, వస్తే వాసన వస్తుందంట అని చెప్పేసి ఆయన బయటనే ఉంచడంతో మాకు మనస్తాపంకి అయ్యామని చెప్పేసి, దాంతో మేమంతా కలిసి గేట్ దగ్గర ఆందోళనకు దిగామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ చూసినట్టయితే మనము మున్సిపల్ కార్యాలయం ముందు ఈ అంశం పైన వాళ్ళు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులంతా కూడా గేటు ముందు కూర్చొని ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అతను ఎవరైతే గణేష్ మా పైన ఇలాంటి
అవమానం చేశాడు, అతని పైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏంటి, మేము పరిసరాలు శుభ్రం చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మరి మమ్మల్ని ప్రతినిత్యం కూడా అందరూ శుభ్రంగా ఉండాలి, అందరూ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మేము ప్రతినిత్యం కష్టపడుతూ ఉంటే మాకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనే మమ్మల్ని అవమానపరుస్తారా అంటూ వాళ్ళు ఆవేదనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఎప్పుడు కూడా గత పాలక మండలిలో మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాము, ఎప్పుడు కూడా ఈ అవమానం, ఇలాంటి అవమానాలు జరగలేదని చెప్పేసి స్వాతంత్ర దినోత్సవం రోజు మేము ప్రత్యేకంగా మమ్మల్ని పిలిపించుకుని సన్మానించి మమ్మల్ని గౌరవించి మాతో ఫోటో దిగే వాళ్ళని చెప్పేసి ఆ సంస్కృతి అంతా కూడా ఎటుపోతుందని చెప్పేసి ఇప్పుడు కొత్త సంస్కృతికి తెర తీశారని చెప్పేసి ఈ రోజు నిజంగా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అవమానించారని చెప్పేసి, అవమానించినటువంటి వార్డ్ ఆఫీసర్ ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.